అయినా కానీ తమిళనాడులో ఉన్నటువంటి కొంతమంది మహిళలు, విదేశ మహిళలు బ్రిటిష్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి కాంగ్రెస్ మాటను కూడా ధిక్కరించి రిజర్వేషన్లు ఇచ్చినటువంటి ఘనత కూడా, మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చినటువంటి ఘనత కూడా బ్రిటిష్ వాళ్ళదే. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది, సరోజిని నాయుడు వ్యతిరేకించారు మహిళల రిజర్వేషన్ ఇవ్వడానికి వీల్లేదని. అయినా కానీ బ్రిటిష్ ప్రభుత్వము మహిళల యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వీళ్ళు బలహీనులు, పురుషులతో సరిసమానంగా గెలవలేరు అని 1935 చట్టంలో వాళ్ళకు కల్పించడం జరిగింది. ఈ విధంగా డెమోక్రటిక్ సిస్టము అనేది భారతదేశంలో ప్రారంభమైంది. 1902 నుంచి ఛత్రపతి సాహు మహారాజు ప్రారంభించినటువంటి తన కొల్లాపూర్ సంస్థానంలో ప్రవేశపెట్టినటువంటి డెమోక్రటిక్ సిస్టము, బహుజన సిద్ధాంతము, తర్వాత అది ముస్లింల ద్వారా, తర్వాత 1919లో క్రిస్టియన్ల ద్వారా, నాన్ బ్రాహ్మణుల ద్వారా, సిక్కుల ద్వారా, 1932లో ఎస్సీలకు ఇవ్వటం ద్వారా, ఎస్టీలకు కూడా ఇవ్వటం ద్వారా, అదేవిధంగా మహిళలకు 1935 చట్టంలో ఇవ్వటం ద్వారా ఈ సమాజంలో ఒక డెమోక్రటైజేషన్, ఒక ప్రజాస్వామ్యాన్ని అన్ని వర్గాలకు కల్పిస్తూ పోతేనే అది ప్రజాస్వామ్యం అవుతుంది. ఒకటే వర్గం పరిపాలిస్తే అది ప్రజాస్వామ్యం కాదు. కాబట్టి బ్రిటిష్ వాళ్ళు దీన్ని గమనించి అనేక చట్టాలు, సంస్కరణలు చేయటం ద్వారా ఇటు బ్యూరాక్రసీలో మార్పులు తీసుకొని వచ్చారు, ఎడ్యుకేషనల్ సిస్టంలో మార్పులు తీసుకొచ్చారు, ఇటు సంఘ సంస్కరణ ఉద్యమం, మహిళలకు కూడా పాత్రను పెంచడం జరిగింది, మహిళలకు కూడా సమాన గౌరవం ఇచ్చే విధంగా పెరగటం జరిగింది, బడుగు బలహీన వర్గాలకు కూడా సమాన ప్రాతినిధ్యం ఇవ్వటం జరిగింది. కాబట్టి ఇవన్నీ బ్రిటిష్ కాలంలోనే జరిగినప్పుడు ఇంకా స్వాతంత్రం వస్తే ఇంకా ఎన్నో అద్భుతాలు జరుగుతాయని జాతీయోద్యమంలో పాల్గొని పెద్ద మొత్తంలో ప్రజలంతా కూడా కాంగ్రెస్ వెనకాల ఉండి పోరాటం చేస్తే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతే ఇంకా ఈ దేశానికి ఎక్కువ ప్రాతినిధ్యం ఉంటుంది, ఈ దేశంలో అనేక మందికి ఇంకా ఎక్కువ ప్రాతినిధ్యము, సౌకర్యాలు, అదేవిధంగా వాటా లభిస్తుంది అని కాంగ్రెస్ వెనకాల వెళ్ళి ఈ గాంధీ నాయకత్వాన్ని, కాంగ్రెస్ నాయకత్వాన్ని బలపరచడం జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అన్ని వర్గాలకు ప్రాతినిధ్యాన్ని పెంచి ఇంకా కింది స్థాయి అట్టడుగున ఉన్నటువంటి బీసీలు ఎవరైతే ఉన్నారో, అట్టడుగున మారుమూలు కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎస్టీలకు, గిరిజనులకు, శూద్రాగ్ర కులాలేమో కమ్మ, రెడ్డి, వెలమ, ఈ ముదలియార్లు, శెట్టియార్లు, అదేవిధంగా అనేక పేర్ల వెల్లాలాసు, వీళ్ళంతా పేర్లతోటి ఉంటే బీసీ సమాజం అంతా కూడా మరి జనాభా ఎక్కువగా ఉన్నటువంటి బీసీ కులాలు యాదవ, గౌడ, పద్మశాలి, ముదిరాజు, మున్నూరు కాపు, అదేవిధంగా గంగపుత్ర, ఇలాంటి మత్స్యకారులు, ఇలాంటి వాళ్ళతోటి విస్తారంగా దేశమంతా కూడా వ్యాపించి ఉన్నాయి. అదేవిధంగా ఎంబీసీ కులాలైనటువంటి నాయ బ్రాహ్మణ, కుమ్మరి, కమ్మరి, అదేవిధంగా వడ్రంగి, విశ్వబ్రాహ్మణ, మేదర, మహేంద్ర, అదేవిధంగా అనేక కులాలు ఎంబీసీ కులాలు